నూతన సంవత్సరం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. 2026లో అంతా శుభం జరగాలని కోరుకుంటూ వేలాది మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు వీఐపీ ప్రోటోకాల్ సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. నూతన సంవత్సరం కావడంతో కూడా సుదూర ప్రాంతాల నుంచి దుర్గమ్మ దర్శనార్థం తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు భక్తుల రద్దీ ఏ విధంగా ఉందనేది. వేకో జాము నుంచి కూడా క్యూ లైన్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మొత్తం కూడా అమ్మవారిని దర్శించుకుని 2026 అంతా మంచి జరగాలన్న సంకల్పంతో మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దర్శనార్థం తరలి వస్తున్నారు. అయితే కొంతమంది భక్తులు ఉన్నారు మనతో పాటు. ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారి దర్శనం న్యూ ఇయర్ వేళ చేసుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అమ్మవారి దర్శనం చాలా బాగా అనిపించింది. మాకు సంతోషంగా అనిపించిందండి ఈరోజు. మీ దర్శనం చేసుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపించిందండి. ఫస్ట్ రోజు నూతన సంవత్సరం కాబట్టి బాగా అనిపించింది. దర్శనం మంచిగా అయింది. అమ్మవారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారి నుంచి వచ్చామండి. మాకు చాలా సంతోషంగా ఉంది. న్యూ ఇయర్ రోజు అమ్మవారి దర్శనం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీరు చెప్పండి, దర్శనం చేసుకున్నారు అమ్మవారిని, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. ఈ ఎక్స్పీరియన్స్ అసలు అంటే మర్చిపోలేము. ఈ 1 ఇయర్ మొత్తం ఇట్లనే అంటే సుఖ సంతోషాలతో అందరు బాగుండాలని కోరుకుంటున్నాం దేవుణ్ణి. ఓకే, ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఆనందం చూడొచ్చు. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దర్శనార్థం తరలి వస్తున్నారు. ప్రత్యేకంగా ఇంద్రకీలాద్రి పైన కొన్ని ఆంక్షలు కూడా అమలవుతున్నాయి. వీఐపీ ప్రోటోకాల్ దృష్ట్యా కూడా వీఐపీ ప్రోటోకాల్ సేవలను 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు కూడా నిలిపివేశారు. సామాన్య భక్తులకు దర్శనం కల్పించాలన్న ఉద్దేశం నేపథ్యంలో వీఐపీ సేవలను ఎట్టి పరిస్థితుల్లో వీఐపీ సేవలు కల్పించలేమంటూ కూడా చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? సత్తుపల్లి అండి మాది. ఇక్కడ దర్శనం చేసుకున్నారు న్యూ ఇయర్ రోజు, ఎట్లా? హ్యాపీ న్యూ ఇయర్ అండి. సత్తుపల్లి నుంచి వచ్చాము, సత్తుపల్లి వెళ్తున్నామండి. ఇక్కడ ఆ తల్లి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నాం సార్. అమ్మవారికి దర్శనానికి సంబంధించినటువంటి పటిష్ట ఏర్పాట్లు ఇంద్రకీలాద్రి పైన చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ న్యూ ఇయర్ కావడంతో కూడా వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారని అంచనా నేపథ్యంలో కూడా దుర్గగుడి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రధానంగా ఇంద్రకీలాద్రి పైన అటు ఘాట్ రోడ్డు పైనుంచి వచ్చే వాహనాలను పూర్తిగా పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతిస్తున్నారు. మహామండపం దిగువన చుట్టుపక్కల ప్రాంతాల్లో పార్క్ చేసుకున్న తర్వాత మాత్రమే కొండపైకి అనుమతిస్తున్నారు. కొంతమంది కాలినడకన మాత్రమే రావాలంటూ కూడా, ఎందుకంటే భారీ వెహికల్స్ మొత్తం కూడా పైకి వస్తే కనుక ఖచ్చితంగా కొండపైన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా అటు కొండ దిగువనే పార్క్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అమ్మవారి దర్శనానికి వచ్చే క్రమంలో కూడా అటు మహామండపం మీదుగా ఘాట్ రోడ్డు మీదుగా మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక వైపు ఏదైతే భక్తులకు సంబంధించినటువంటి సేవలకు సంబంధించి మొత్తం ప్రతి ఒక్కరు కూడా వచ్చే క్రమంలో కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రధానంగా అంతరాలయ దర్శనం సంబంధించి ఏదైతే అమ్మవారికి దర్శనానికి వచ్చిన క్రమంలో క్రౌడ్ ఎక్కువగా ఉంటే కనుక అప్పటికప్పుడు అంతరాలయ సేవలను నిలిపివేసి పూర్తిగా ముఖమండపం దర్శనం మాత్రమే కల్పించే విధంగా కూడా తగ్గ ఏర్పాట్లు చేయడం జరిగింది. రాత్రి వరకు కూడా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వీఐపీ సేవలను ఇప్పటికే కుదించడం జరిగింది. ప్రతి ఒక్కరికి అమ్మవారి దర్శనం సజావుగా అయ్యే విధంగా కూడా దుర్గగుడి అధికారులు కొండపైన పటిష్ట ఏర్పాట్లు అయితే చేశారు. ఓసన్నతో నరసింహ, బిగ్ టీవీ, ఇంద్రకీలాద్రి.